హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అని కొత్త ఫండ్ లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే ఏంటి అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సెబీ మ్యూచువల్ ఫండ్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏవైనా రూల్స్ పెట్టాలి, ఏవైనా రూల్స్ మార్చాలి అంటే సెబీ చూసుకుంటుంది. సో సెబీ ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ని కేటగిరీ వైజ్ విడగొట్టింది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్, అల్ట్రా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్, ఇలాగా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో సెబీ ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ని మోర్ దెన్ 40 కేటగిరీస్గా విడగొట్టింది. ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఏవైతే ఉన్నాయో ఇలాగ మొత్తం 40 కేటగిరీస్ ఉన్నాయి. సో అందులోనే డైనమిక్ అసెట్ అలొకేషన్ అని ఒక కేటగిరీ, డైనమిక్ అసెట్ అలొకేషన్ అన్న బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అన్న రెండు ఒకే కేటగిరీ కింద వస్తాయి. సో డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో అండ్ అలాగే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే సెబీ కేటగిరీ బట్టి రూల్స్ అనేవి ఉంటాయి. ఈ పర్టికులర్ కేటగిరీ ఫండ్ మినిమం ఎంత పర్సెంటేజ్ స్టాక్స్లో పెట్టాలి అండ్ మినిమం ఎంత పర్సెంటేజ్ బాండ్స్లో పెట్టాలి అని చెప్పి రూల్స్ ఉంటాయి. అయితే డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్కి ఆ రూల్స్ ఏమి ఉండవు. ఈ కేటగిరీలో 0 to 100% అమౌంట్ ఈక్విటీ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే 0 to 100% అమౌంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్ కానీ స్టాక్ మార్కెట్ బాగా హై వాల్యూడ్గా ఉంది, ఫాల్ అవ్వచ్చు అని అనిపిస్తే మొత్తం మనీ తీసుకువెళ్ళి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో దట్ రిస్క్ ఎక్కువ లేకుండా మంచి రిటర్న్స్ వస్తాయని. అండ్ అలాగే ఒకవేళ మార్కెట్ ఫాల్ అయిపోయింది, మార్కెట్ మంచి వాల్యుయేషన్లో ఉంది అంటే మొత్తం 100% అమౌంట్ తీసుకొని వెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లో ఏం జరుగుతుంది అంటే మార్కెట్ కానీ ఓవర్ వాల్యూడ్గా ఉంటే ఇన్వెస్టర్స్కి రిస్క్ అనేది బాగా తగ్గిస్తారు. ఎందుకంటే మొత్తం 100% అమౌంట్ డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. సో ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ ఫాల్ అయిన సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్కి లాస్ అనేది చాలా తగ్గిస్తారు. అండ్ మార్కెట్ లాస్ ఉన్న సిచ్యువేషన్లో కూడా రిటర్న్స్ బాండ్స్లో బాగానే వస్తాయి, అని మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు. మీరు 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి కొంచెం బెటర్ రిటర్న్స్ రావాలి అని మీరు చూస్తున్నట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్లో మ్యాక్సిమం 5.75% కంటే ఎక్కువ రిటర్న్స్ ఎవరు ఇవ్వట్లేదు. సీనియర్ సిటిజన్ కాదు, జనరల్ సిటిజన్స్కి చెప్తున్నాను నేను. అండ్ ఎస్బీఐలో 5 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్కి ఓన్లీ 5.3% రిటర్న్స్ వస్తున్నాయి. సో మీరు 3 ఇయర్స్ టైం పీరియడ్కి 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసి 5.3% రిటర్న్స్ తీసుకునే బదులు ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ మోర్ దెన్ 9% వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ టేబుల్ కానీ చూసినట్టయితే 2008 నుంచి 2020 వరకు స్టాక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి అండ్ బాండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయని ఇక్కడ కంపారిజన్ ఉంది. సో మీరు చూసినట్టయితే 2008లో స్టాక్ మార్కెట్ -50% ఫాల్ అయింది అండ్ అదే టైంలో బాండ్స్ 9% రిటర్న్స్ ఇచ్చాయి. మళ్ళీ 2011లో స్టాక్ మార్కెట్ 23% ఫాల్ అయితే బాండ్ మార్కెట్ ఆ టైంలో 6.9% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2015లో స్టాక్ మార్కెట్ 3% ఫాల్ అయినప్పుడు బాండ్స్ ఆ టైంలో 8.63% రిటర్న్స్ ఇచ్చాయి. సో ఈ చార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతుందో ఆ టైంలో బాండ్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో ముందుగా చెప్పినట్టు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే స్టాక్ మార్కెట్లో వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో బాండ్స్లో రిటర్న్స్ అనేవి కొంచెం సేఫ్గా వస్తాయి కాబట్టి అక్కడ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఇందులో రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి. మళ్ళీ మార్కెట్ వాల్యుయేషన్స్ బాగున్నప్పుడు బాండ్స్ నుంచి మనీ తీసుకెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఒకవేళ మీరు కానీ మీ ఓన్గా స్టాక్ మార్కెట్ బాగున్నప్పుడు అక్కడ నుంచి మనీ తీసుకొచ్చి బాండ్స్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ స్టాక్ మార్కెట్ బాగున్నప్పుడు బాండ్స్లో మనీ తీసి ఈక్విటీస్లో పెడితే ట్యాక్స్ అనేది మీరు పే చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ రీబ్యాలెన్సింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అంటే మార్కెట్ బాగున్నప్పుడు ఈక్విటీ నుంచి డెట్కి అండ్ మార్కెట్ బాగున్నప్పుడు డెట్ నుంచి ఈక్విటీకి ఏదైతే రీబ్యాలెన్స్ చేస్తున్నారో దానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. మనం ఇండివిజువల్గా చేస్తే ట్యాక్స్ పే చేయాలి, కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ట్యాక్స్ అనేది పే చేయక్కర్లేదు. అండ్ ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే ట్యాక్స్ ఎంత తక్కువ పే చేస్తే మనకి రిటర్న్స్ అంత ఎక్కువ వస్తాయి. సో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, బాండ్ మార్కెట్ అంటే ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ సెకండ్ థింగ్ మీరు రోజు మార్కెట్ చూడక్కర్లేదు, ఎందుకంటే ఫండ్ మేనేజర్ చూసుకుంటారు.
అండ్ ఏ స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ బాండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవేమి మీరు చూడక్కర్లేదు. అండ్ స్టాక్స్ రీబ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ కూడా పే చేయక్కర్లేదు. సో ఇందులో మీకు డైవర్సిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డైవర్సిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో కాకుండా ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ అయితే బాగానే వస్తాయి. సో మీరు కానీ మోర్ దెన్ 3 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఫండ్ అయితే బాగానే ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. ఈ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీకు కానీ మంత్లీ ఇన్కమ్ కావాలి అంటే ఈ ఫండ్ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఫస్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేశాక మీకు కానీ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ కావాలి అంటే ఎస్డబ్ల్యూపీ ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకొని మీరు మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీకు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఏంటో తెలియకపోతే మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి అని. సో ఈ ఫండ్లో టోటల్ 4 ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. అండ్ ఈ ఫండ్ ఓన్లీ ఇండియన్ స్టాక్స్లోనే కాదు, ఇంటర్నేషనల్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది టైం బట్టి. లాస్ట్ 5 yearsలో ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి రిటర్న్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఫండ్లో టోటల్ 4 ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టాక్స్ మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారు, బాండ్స్ని మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారు, అండ్ ఇండియన్ స్టాక్స్ని మేనేజ్ చేయడానికి 2 ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో ఈ కేటగిరీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఒకలే అన్ని పనులు మేనేజ్ చేయలేరు. సో అందుకు 4 ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. అండ్ ఈ ఫండ్లో ఎస్ఐపి చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మినిమం 5000 రూపీస్తో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్ స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్ స్టాక్స్ వాళ్ళు ఫ్రీ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్ స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక కలెక్షన్స్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ న్యూ ఫండ్ ఆఫరింగ్స్ అని ఉంటుంది. న్యూ ఫండ్ ఆఫరింగ్స్ మీదకి వెళ్తే మీకు ఇక్కడ ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అని ఉంటుంది. సో డైరెక్ట్ గ్రోత్లో ఇన్వెస్ట్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేజ్ లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ కావాలంటే మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసే కంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. మోర్ దెన్ 9% రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ వన్ టైం మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనీ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు మనీ యాడ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ 12th August నుంచి 25th August వరకు ఉంది. సో ఈలోపు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎన్ఏవి 10 రూపీస్కి వస్తుంది. 25th August తర్వాత మార్కెట్ వాల్యూ బట్టి ఎంత ఎన్ఏవి ఉంటే అంత ఎన్ఏవికి మీరు బై చేసుకోవచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.